Miss Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG, Autonomous Tanuku. Now I would like to explain about C3 cycle. C3 cycle means Melvin-Kelvin cycle. C3 cycle or Melvin-Kelvin cycle. So firstly, it is the light independent reactions. సో లైట్ మీద డిపెండ్ అయ్యి జరిగేటటువంటి చర్యల్లో ఒక C3 సైకిల్ ఒకటి. కెమికల్ రియాక్షన్స్ దట్ కన్వర్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ కాంపౌండ్స్ ఇంటూ గ్లూకోజ్. It is the chemical reaction. It's convert carbon dioxide and other compounds into glucose. సో ఒక గ్లూకోజ్గా కన్వర్ట్ కావటానికి సో ఈ యొక్క రియాక్షన్ ద్వారా కొన్ని కాంపౌండ్స్ కలిసి ఫైనల్గా గ్లూకోజ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవడం. ఏ రియాక్షన్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోలైసిస్ కానీ క్రెబ్స్ సైకిల్ కానీ సో అటువంటి వాటిల్లో జరిగేటటువంటి నెంబర్ ఆఫ్ సీక్వెన్షియల్ ఆర్డర్ రియాక్షన్స్. ఫస్ట్లీ ద కెమికల్ రియాక్షన్స్ అక్కర్స్ ఇన్ స్ట్రోమా ఫ్లూయిడ్ ఫిల్డ్ ఏరియా అవుట్ సైడ్ ద థైలాకాయిడ్ మెంబ్రెయిన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో కొన్ని రియాక్షన్స్ వచ్చేసి హరిత రేణువులో ఉన్నటువంటి స్ట్రోమా రీజియన్లో జరుగుతాయి. సో ఈ యొక్క C3 సైకిల్ మెల్విన్-కెల్విన్ సైకిల్ అక్కర్స్ ఇన్ 3 phases ఆఫ్ ద రియాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ కార్బన్ ఫిక్సేషన్ or carboxylation reduction reaction. Second one, third one, regeneration or ribulose 1,5-bisphosphate regeneration. These are collectively called Kelvin cycle. సో C3 సైకిల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు మెల్విన్-కెల్విన్ అనే సైంటిస్టులు. సో మెల్విన్-కెల్విన్ అనే సైంటిస్టులు క్లోరెల్లా అనే హరిత శైవలంపై సో ఒక బ్లూ గ్రీన్ ఆల్గేపై నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి C3 సైకిల్ని కనుగొన్నారు. కనుక వీళ్ళని మెల్విన్-కెల్విన్ సైకిల్ అని కూడా అంటారు. డిస్పైట్స్ ఇట్స్ నేమ్ దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఓన్లీ వెన్ లైట్ ఈజ్ అవైలబుల్. ఈ యొక్క C3 సైకిల్ అనేది లైట్ అవైలబిలిటీలో జరుగుతుంది. ప్లాంట్స్ డు నాట్ క్యారీ అవుట్ కెల్విన్ సైకిల్ బై నైట్. సో నైట్ టైం అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటే కాంతి పైన ఆధారపడి జరిగే చర్యలో C3 సైకిల్ ఒకటి. సో లైట్ అవైలబిలిటీ లేకపోతే కనుక ఈ యొక్క C3 సైకిల్ అనేది జరగదు. నెక్స్ట్ వన్, కెల్విన్ అండ్ హీస్ కో-వర్కర్స్ దెన్ వర్క్డ్ అవుట్ ద హోల్ పాత్వే అండ్ షోడ్ దట్ ద పాత్వే ఆపరేటెడ్ ఇన్ ఏ సైక్లిక్ మేనర్. సో మెల్విన్-కెల్విన్తో పాటు అతని సహచరులు వర్క్ని కండక్ట్ చేశారు. దేనిపైన అంటే క్లోరెల్లా అనే బ్లూ గ్రీన్ ఆల్గేపై నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి ఒక సైక్లిక్ మేనర్ని కనుగొన్నారు. దాన్నే మెల్విన్-కెల్విన్ సైకిల్ లేదా C3 సైకిల్ అంటారు. ద RUBP వాజ్ రీజనరేటెడ్. ఈ ప్రాసెస్లో RUBP రీజనరేషన్స్కి కావలసినటువంటి కొన్ని మాలిక్యూల్స్ అనేవి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. సో అది ఏంటి అంటే నెక్స్ట్ వన్, లెట్ us now see how the Kelvin pathway operates and where the sugar is synthesized. ఈ ప్రాసెస్లో షుగర్ అనేది ఎలా సింథసైజ్ అవుతుంది, ఏ మాలిక్యూల్స్ అనేవి ఈ యొక్క చక్కెరని ఏర్పరచడంలో వినియోగపడుతున్నాయో కూడా వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరు అంటే మెల్విన్-కెల్విన్. Let us at the outset understand very clearly that the Kelvin pathway occurs in all photosynthetic plants. సో ఇవి కొన్ని ప్లాంట్స్లోనే కాకుండా అన్ని ఫోటోసింథటిక్ ప్లాంట్స్లో కూడా జరుగుతున్నట్టు వీళ్ళు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వన్, సో ద C3 సైకిల్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ ఫేజెస్. ఒకటి కార్బాక్సిలేషన్, నెక్స్ట్ వన్ రిడక్షన్, థర్డ్ వన్ RUBP రీజనరేషన్. కార్బాక్సిలేషన్ తెలుగులో కూడా కార్బాక్సిలేషన్, దీన్ని కార్బన్ ఫిక్సేషన్ అని కూడా అంటారు. కార్బాక్సిలేషన్ ఈజ్ ద ఫిక్సేషన్ ఆఫ్ CO2 ఇంటూ ఏ స్టేబుల్ ఆర్గానిక్ ఇంటర్మీడియట్. కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకుని ఒక మాలిక్యూల్ అనేది అనదర్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ CO2 అనేది ఇంటర్మీడియట్ స్టేబుల్ కాంపౌండ్, సో ఒక మాధ్యమిక పదార్థంగా వ్యవహరిస్తుంది. కార్బాక్సిలేషన్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ ద కెల్విన్ సైకిల్. సో కార్బాక్సిలేషన్ అనేది ఫస్ట్ మేజర్ స్టెప్ దేంట్లో అంటే కెల్విన్ సైకిల్లో.
where where CO2 is utilized for the carboxylation of RUBP. సో ఇక్కడ CO2ని యూస్ చేసుకుని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో దేనివల్ల అంటే RUBP ఆక్సిజనేస్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక మాలిక్యూల్ CO2ని యూస్ చేసుకుని 6 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని ఫామ్ చేస్తుంది. దిస్ రియాక్షన్ ఈజ్ కెటలైజ్డ్ బై ద ఎంజైమ్ RUBP కార్బాక్సిలేస్. మొత్తం ఈ రియాక్షన్ అంతటిని కూడా ఉత్ప్రేరణ చేసే ఎంజైమ్ RUBP కార్బాక్సిలేస్ which results in the formation of 6 molecules of 3-phosphoglyceric acid. ఇలా 3 కార్బన్ డైఆక్సైడ్ అణువులను ఉపయోగించుకుని 6 అణువుల 3-phosphoglyceric యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సిన్స్ దిస్ ఎంజైమ్ ఆల్సో హ్యాస్ ఆక్సిజనేషన్ యాక్టివిటీ. ఈ RUBP ఎంజైమ్ అనేది ఆక్సిజనేషన్ యాక్టివిటీని కూడా కార్బాక్సిలేషన్తో పాటు ఆక్సిజనేషన్ ప్రాసెస్ని కూడా ప్లే చేస్తుంది. కాబట్టి దీన్ని RUBP కార్బాక్సిలేస్ లేదా RUBP ఆక్సిజనేస్ ఆర్ రుబిస్కో ఎంజైమ్ అంటారు. ఇది కార్బాక్సిలేషన్. నెక్స్ట్ వన్ రిడక్షన్, క్షయకరణ దశ. దిస్ ఈజ్ ఏ 2 steps రియాక్షన్ దట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ట్రయోజెస్. 3 కార్బన్లు కలిగినటువంటి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని C3 సైకిల్ అంటారు. దిస్ ఈజ్ 2 step రియాక్షన్ అంటే దీని 2 దశలు ఉంటాయి. ఒకటి వచ్చేసి RUBP రీజనరేషన్కి ఇన్వాల్వ్ అయితే, ఇంకొకటి ఏమో హెక్సోజ్ షుగర్ని సింథసైజ్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయి. సో అందువల్ల ఇది 2 దశలను ప్రదర్శిస్తుంది. ద స్టెప్స్ ఇన్వాల్వ్స్ ద రిడక్షన్ ఆఫ్ 1,3-bis phosphoglyceric acid ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate by the activity of an enzyme glyceraldehyde 3-phosphate dehydrogenase. సో ఈ యొక్క స్టెప్స్లో 1,3-bis phosphoglyceric acid అనేది గ్లిజరాల్డిహైడ్ 3-phosphate క్షయకరణం చెందుతుంది. ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase. 6 అణువుల 1,3-bis phosphoglyceric ఆమ్లం 6 NADPH ప్లస్ H ప్లస్, ఇక్కడ ప్లస్ తీసుకొని H ప్లస్ని యూస్ చేసుకుని గివ్స్ రైస్ టు 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మరియు 6 అణువుల NADPగా ఏర్పడుతుంది. దీన్ని రిడక్షన్ అంటారు. ద టోటల్ 6 molecules ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అవుట్ ఆఫ్ 6 molecules 1 molecule అంటే ఒక గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ హెక్సోస్ షుగర్. సో ఒక మాలిక్యూల్ అనేది చక్కెర సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలినవి 5 కూడా రీజనరేషన్ ఫేజ్లోనికి ఇన్వాల్వ్ అయ్యి రీజనరేషన్లో మొత్తం 5 గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఇన్వాల్వ్ అవుతాయి. రీజనరేషన్ ఆఫ్ ద CO2 యాక్సెప్టర్ రైబులోజ్ 1,5-bis phosphate ఫ్రమ్ FORM ribulose 1,5-bis phosphate form glyceraldehyde 3-phosphate. In this process, glyceraldehyde 3-phosphate and dihydroxyacetone phosphate are isomers catalyzes isomerase reaction. ఈ యొక్క పునరుత్పత్తి దశలో CO2 యాక్సెప్టర్, సో ఏది యాక్సెప్టర్ అంటే రైబులోజ్ 1,5-bis phosphate అనే అణువు 3 CO2 అణువులను గ్రహించి 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏర్పరుస్తుంది. వీటిలో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మరియు DHAP అనేవి ఐసోమరేస్ చర్యలకు ఉపయోగపడతాయి. అయితే ఈ యొక్క ఒక మాలిక్యూల్ మాత్రం చక్కెర సంశ్లేషణకు వినియోగించి రిమైన్ 5 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-phosphate కూడా పునరుత్పత్తి దశలో వినియోగించబడతాయి. దీన్నే రీజనరేషన్ ఫేజ్ అంటారు. సో ఇది క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ వన్ దిస్ వన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సైకిల్ అనేది, C3 సైకిల్ అనేది. ఫస్ట్ వన్ కార్బాక్సిలేషన్ ఎక్కడ జరుగుతుందంటే 3 molecules ఆఫ్ రైబులోజ్ 1,5-bis phosphate ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 6 molecules ఆఫ్ 3 PGA
PGA 3-phosphoglyceric acid. 3-phosphoglyceric acid by the utilization of 3 CO2 molecules లేదా 3 CO2 అణువులను 3 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ వినియోగించుకుని 6 అణువుల 3-ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ చర్యకు RUBP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఉత్ప్రేరణగా ఉపయోగపడుతుంది. 3 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ 3 CO2 అణువులను గ్రహించి 6 అణువుల 3-ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లంగా ఏర్పడడాన్ని కార్బాక్సిలేషన్ దశ అంటారు. నెక్స్ట్ వన్ రిడక్షన్కి వచ్చేసి 6 molecules of 3-phosphoglyceric acid 6 molecules of 3-phosphoglyceric acid is converted into 6 molecules of 1,3-bis-phosphoglyceric acid by the utilization of 6 ATP molecules. This is the reduction. ఇక్కడ ఏంటంటే 6 molecules of 3-phosphoglyceric acid is converted into 6 molecules of 1,3-bis-phosphoglyceric acid by the utilization of 6 ATP molecules. This reaction is catalyzed by an enzyme phosphoglycerokinase. నెక్స్ట్ దీంట్లోనే 6 molecules of 1,3-bis-phosphoglyceric acid, the reduction of 6 molecules of 1,3-bis-phosphoglyceric acid to form 6 molecules of glyceraldehyde 3-phosphate by the activity of an enzyme glyceraldehyde phosphate dehydrogenase. In this process 6-NADPH is involved. సో 6 అణువుల 1,3-bis ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులుగా ఇది 6 అణువుల 1,3-bis ఫాస్ఫోగ్లిసరిక్ ఆమ్లం 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులుగా క్షయకరణం చెందును. ఈ చర్యకు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్బాక్సిలేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిడక్షన్ ఈ ఫామ్ అయ్యే వరకు మొత్తం ఈ 5 మాలిక్యూల్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ ప్రాసెస్ అంతా కూడా రీజనరేషన్ 3 phases. ఇప్పుడు రీజనరేషన్లో ఏం జరుగుతుంది అంటే టోటల్గా 1 మాలిక్యూల్ ఫామ్ అయినటువంటి 6 మాలిక్యూల్స్లో 1 మాలిక్యూల్ 1 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ హెక్సోస్ షుగర్, సింథసిస్ ఆఫ్ షుగర్. షుగర్ గ్లూకోజ్ అంటే షుగరే కదా. షుగర్ ఫార్మేషన్లో ఒక మాలిక్యూల్ అనేది డిహెచ్ఏపిగా అంటే ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువు అనేది డిహెచ్ఏపిగా కన్వర్ట్ అయ్యి ఈ డిహెచ్ఏపి అనేది కణద్రవ్యంలోనికి రిలీజ్ అయ్యి షుగర్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. ఇక్కడతో దీన్ని స్టోరీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెన్ని మాలిక్యూల్స్ ఉన్నాయంటే 5 మాలిక్యూల్స్. Out of 5 glyceraldehyde 3-phosphate molecules, 2 molecules are involved in the formation of dehydroxyacetone phosphate. 2 molecules, this one and this one. Out of 5 glyceraldehyde 3-phosphate molecules, 2 molecules are involved in dihydroxyacetone phosphate by the activity of an enzyme ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. దిస్ వన్ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఓకే, 5 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువుల్లో 2 డీహైడ్రాక్సీ ఫాస్ఫేట్గా మారతాయి. ఈ చర్యకు ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ 1 molecule of glyceraldehyde 3-phosphate is combined with 1 molecule of DHAP dehydroxyacetone phosphate to form fructose 1,6-bisphosphate by the activity of an enzyme aldolase. సో ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక అణువు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఒక డిహెచ్ఏపి మాలిక్యూల్తో
ఒక డిహెచ్ఏపి మాలిక్యూల్తో సంగ్రహణం చెంది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అణువుగా ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, the fructose 1,6 bisphosphate is converted to fructose 6 phosphate through the process of dephosphorylation by the activity of an enzyme fructose 1,6 bisphosphatase. ఏం జరుగుతుందంటే once again fructose 1,6 bisphosphatase is converted into fructose 6 phosphate through the process of dephosphorylation by the activity of an enzyme fructose 1,6 bisphosphatase. ఇక్కడ fructose 1,6 bisphosphatase అనే అణువు fructose 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఎలా అంటే ఇక్కడ డీపాస్ఫోరిలేషన్ ద్వారా fructose 1,6 బిస్ఫాస్ఫేట్ డీపాస్ఫోరిలేషన్ చర్య ద్వారా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యకు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇది ద ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఈజ్ combined with another glyceraldehyde 3 phosphate molecule to form 1 molecule of erythrose 4 phosphate and 1 molecule of xylulose 5 phosphate by the activity of an enzyme transketolase. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఒక అణువు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో అణువుతో కలిసి ఒక ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ ఒక గ్జైలులోజ్ 5 ఫాస్ఫేట్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యను ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ ఉత్ప్రేరణ చేస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్తో కంబైన్డ్ అయ్యి ద ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఈజ్ కంబైన్డ్ విత్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ టు ఫార్మ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ xylulose 5 phosphate by the activity of an enzyme transketolase. నెక్స్ట్ వన్ పైన ఫామ్ అయినటువంటి నెక్స్ట్ ఎరిథ్రోస్ 1 molecule of erythrose 4 phosphate is combined with 1 molecule of DHAP to form pseudoheptulose 1,7 bisphosphate by the activity of an enzyme aldolase. ఒక అణువు ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ డిహెచ్ఏపి అణువుతో సంగ్రహణం చెంది స్యూడోహెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ని ఏర్పరుస్తుంది. ఈ చర్య ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. నెక్స్ట్ pseudoheptulose 1,7 bisphosphate is converted into pseudoheptulose 7 phosphate through the process of dephosphorylation by the activity of an enzyme pseudoheptulose 1,7 bisphosphatase. సో ఇక్కడ pseudoheptulose 1,7 బిస్ఫాస్ఫేట్ అనే అణువు డీపాస్ఫోరిలేషన్ ద్వారా pseudoheptulose 7 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ చర్యకు pseudoheptulose 1,7 బిస్ఫాస్ఫేటేజ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ one molecule of pseudoheptulose 7 phosphate is combined with 1 molecule of glyceraldehyde 3 phosphate to form 1 molecule ribose 5 phosphate and 1 molecule xylulose 5 phosphate. ఇక్కడ pseudoheptulose 7 phosphate, the pseudoheptulose 7 phosphate molecule is combined with glyceraldehyde 3 phosphate to form 1 molecule ribose 5 phosphate 1 molecule xylulose 5 phosphate by the activity of transketolase. ఒక అణువు pseudoheptulose 7 phosphate ఒక గ్లిజరాల్డిహైడ్ 3 phosphate అణువుతో కలిసి సంగ్రహణం చెంది ఒక xylulose 5 phosphate ఒక రైబోస్ 5 phosphate అణువుగా ఏర్పడును. ఇక్కడ కూడా ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ 2 molecules of xylulose. ఆల్రెడీ ఇక్కడ xylulose ఉంది, ఇక్కడ xylulose ఉంది. 2 molecules of xylulose 5 phosphate
2 molecules of xylulose phosphate, 2 phosphates involved in formation of the ribulose 5-phosphate. ఈ 2 molecules కలిసి రైబులోస్ 5-phosphate ఏర్పరుస్తాయి. ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే రైబులోస్ 5-phosphate ఎపిమరేజ్. The 2 molecules of xylulose 5-phosphate involved in the formation of ribulose 5-phosphate by the activity of ribulose 5-phosphate epimerase. ఈ రెండు అణువుల xylulose 5-phosphate రెండు అణువుల xylulose 5-phosphate అణువులు రెండు రైబులోస్ 5-phosphate అణువులను ఏర్పరుస్తాయి. ఈ యొక్క చర్యకు రైబులోస్ 5-phosphate ఎపిమరేజ్ ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ మాలిక్యూల్ ఇంకొకటి ఫామ్ అయింది. ఇవి రెండు కూడా రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినాయి. ఇంకా సూడో హెప్టలోస్ ఫామ్ చేసినటువంటి రైబోస్ 5-phosphate ఉంది. ఇది ద రైబోస్ 5-phosphate ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 1 molecule of ribulose 5-phosphate by the activity of an enzyme ribose 5-phosphate isomerase. ఈ యొక్క రైబోస్ 5-phosphate అనేది ఒక మాలిక్యూల్ రైబోస్ 5-phosphateని ఫామ్ చేస్తుంది. రైబోస్ అనేది రైబులోస్ 5-phosphateని ఫామ్ చేస్తుంది. కాబట్టి టోటల్ 3 సరిపోయినాయి. ఇవి రెండు కలిసి 2 moleculeని ఫామ్ చేసినాయి. ఇదొకటి 1 moleculeని ఫామ్ చేసింది. టోటల్గా 3 molecules ఆఫ్ రైబులోస్ 5-phosphate అనేది ఏర్పడింది. సో ఈ యొక్క రియాక్షన్ని ఐసోమరేజ్ అనే ఎంజైమ్ కెటలైజ్ చేస్తుంది. టోటల్గా ఈ 2 xylulose 5-phosphate మాలిక్యూల్స్ రెండు రైబులోస్ 5-phosphate మాలిక్యూల్ని, అలాగే ఒక రైబోస్ 5-phosphate 1 molecule ఆఫ్ రైబులోస్ 5-phosphateని ఏర్పరుస్తాయి. టోటల్గా 3 రైబులోస్ 5-phosphateలు ఏర్పడినాయి. ఈ యొక్క 3 molecules ఆఫ్ రైబులోస్ 5-phosphate is converted into 3 molecules of ribulose 1,5-bisphosphate by the utilizing 3 ATP molecules and the activity of an enzyme ribulose 5-phosphate kinase. phosphate kinase అనే ఎంజైమ్ సమక్షంలో 3 అణువుల రైబులోస్ 5-phosphate 3 అణువుల రైబులోస్ 1,5-bisphosphate మారడం జరుగుతుంది. ఈ చర్యలో 3 ATP అణువులను ఉపయోగించుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ మరలా RUBP రైబులోస్ 1,5-bisphosphate అగైన్ 3 molecules ఆఫ్ CO2లను యాక్సెప్ట్ చేసుకుని అగైన్ మళ్ళీ 6,3-PCA కింద కన్వర్ట్ అవ్వడం, 1,3-bisphosphoglyceric acid కింద మరలా 6 moleculeని ఫామ్ అవ్వడం, ఇలా కంటిన్యూగా జరుగుతుంది. ఎంటైర్ C3 సైకిల్లో 3 phases ఉన్నాయి. 1 is carboxylation, నెక్స్ట్ 1 is reduction, థర్డ్ 1 is RUBP రీజనరేషన్. ఓకే. ఇది C3 సైకిల్. అయితే ఈ యొక్క C3 సైకిల్లో 3 molecules ఆఫ్ CO2, the reduction of 3 molecules of CO2 by the utilizing 6 NADPH and 9 ATP, మొత్తం 9 ATPలు 6 NADPHలు వినియోగించుకుంటుంది కెల్విన్ సైకిల్లో. అదే హెక్సోస్ చక్కెర ఏర్పడడానికైతే 12 NADPH 18 ATPలు అవసరం అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ.